హల్లెలూయా. కూర్చున్న వారందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవారు గట్టిగా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి పిరంగపురంలో పరిచయం చేస్తున్న దైవజనులు మన మధ్యలో సంతోష్ పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకొకసారి. ఆనందంగా ఉన్నవారు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. జరుగుతున్నటువంటి ఈ 3 రోజులు సువార్త సభలు కూడా మరి లైవ్ ఇవ్వటం జరుగుతుంది కనుక మన దగ్గరికి రాలేనటువంటి వారు, మన స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఎక్కడెక్కడో ఉండుంటారు. వారు కూడా ఈ మీటింగ్స్లో పాల్గొనేటువంటి మనకు కలిగించాడు కనుక యూట్యూబ్ ఓపెన్ చేసి నేను బ్రతకాలని అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరచుదాం. నీ కన్నా నాకెవ స్తోత్రం. నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఈ సభల ద్వారా సిద్ధపడాల్సిన వాళ్ళే ఉన్నాం. నా యజమానుడవు నీవేనని అనుకోని గడియలో వస్తావని, నా యజమానుడవు నీవేనని అనుకోని గడియలో వస్తావని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. స్తోత్రం. పెండ్లి కుమారుడు ఆయనే, వెలుగుచున్న దీవిటులము మనమే. పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్నది వీటిని నేనేనని, కలంకమేలేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని, పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్నది వీటిని నేనేనని, కలంకమేలేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ
నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. దేవునికి స్తోత్రం కలుగును గాక.